దీంతో మూడు మంత్రి పదవులే ఇంకా మూడు ఉన్నాయి. ఆ మూడు భర్తీ చేసే క్రమంలో ఇప్పుడు చాలా మంది ఈ అసంతృప్తులంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన నాయకులు, ఆ వర్గం నాయకులు ఆల్రెడీ 4 ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా 4 ఉన్నారు. ఈ 3లో వాళ్ళని అకామిడేట్ చేయాలంటే మొత్తం క్యాబినెట్ ని రీఆర్గనైజ్ చేయడం తప్ప ఇంకొక అవకాశం అయితే లేదు. మీరు చెప్పిన సామాజిక న్యాయాన్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తే, ఎందుకంటే మిగిలిన 3 ఆడ అసంతృప్తులు 4 ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ అందులో 2 ఇవ్వాలని ఇక్కడ సామాజిక న్యాయం మిస్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రీఆర్గనైజ్ చేసి ఉన్న వాళ్ళని ఉడవికి వీళ్ళని ఏమన్నా అకామిడేట్స్ తప్ప అవకాశం లేదు. అదేనా జరగబోయేది? ఇప్పుడు ఇది క్యాబినెట్ ని ఏర్పాటు చేయడం అనేటటువంటి అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్. ఆయన అధికారంలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పార్టీ విధానాల్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, అమలు చేస్తున్నాడు మొదటి రోజు నుంచి. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదే శిరోధార్యమని పోతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతం వెలుగులోనే మీరు అన్నట్టు 3 భర్తీ చేస్తారా, రీషఫ్లింగ్ అవుతుందా, కొత్త మంత్రులను చేసుకుంటారా? ఇప్పుడు పదే ఆయన మొత్తం రివ్యూ చేస్తున్నాడు, అన్ని జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, స్కీమ్స్ను అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎప్పుడు తీసుకుంటారో దాన్ని బట్టి అన్ని వర్గాలు రీషఫ్లింగ్ చేయడం అనేది జరగవచ్చు. అది కూడా జరగవచ్చు, జరగదని నేను అనుకో. కొత్త వాళ్ళని 3 భర్తీ చేసే ప్రక్రియ కూడా జరగవచ్చు. ఏది జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ. తొందర ఎందుకు దాని మీద మనకు? ఏమో మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. కానీ ఏదేమైనా ఒక విషయం చెప్పండి, ఒక పొలిటీషియన్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఆర్ మీరు కొంత వెనకబడిన వర్గాల గురించి మాట్లాడే వ్యక్తిగా, గవర్నమెంట్ ఏర్పడ్డది, ప్రజలు ఓట్లేసి 119 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా మెజారిటీ ఉన్న వాళ్ళు పవర్లోకి వచ్చారు. భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది 119కి అనుగుణంగా 18 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ కూర్పు ఉండాలి టీం అంతా అని. కానీ సొంత ప్రయోజనాల కోసం, సొంత పార్టీలో ఉన్న ఇబ్బందుల కోసం, లుకలుకల కోసం 10 మందిని ఒకసారి, 5గురిని ఒకసారి, అంటే ఆయా మంత్రిత్వ శాఖలకి మంత్రి లేకుండా పరిపాలన చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎంత తొందరగా జరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ వస్తే అది ప్రజలకు ఎక్కువ మేలు చేస్తుంది. మన దగ్గర 3 రకాల లోపాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు బ్యూరోక్రసీ 42% వచ్చింది. అంటే ఉద్యోగులు 42% వచ్చారు, 58% ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. చాలా కార్పొరేషన్స్కు, చాలా డిపార్ట్మెంట్లకు ఆఫీసర్ల కొరత ఉంది, సూపరింటెండెంట్ల కొరత ఉంది, ఎండీల కొరత ఉంది. ఒకవైపు బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్లో వైఫల్యాలు. బహుశా గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇవన్నీ కూడా ఫిలప్ అయ్యేటి. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ అయ్యి ఉంటే ఇప్పటికే మనకు ఒక లీడర్షిప్, అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ వచ్చేది, పాలనాపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ వచ్చేది. అందుకనే ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, పథకాలు అమలు కావడంలో జరుగుతున్నటువంటి లోపాలు ఒకవైపు ఉన్నాయి. రెండో వైపు నాయకత్వ స్థానంలో కూడా నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 6 నెలలు కేసీఆర్ రెండో ప్రభుత్వం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు కదా. అదే మరి ఎట్లా దాన్ని సిచ్యువేషన్ ఉన్నారు కదా. అది ఒక రకంగా పాలన విధ్వంసం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము ఏముంటున్నాం అంటే సోషల్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఒక నిర్ణయం, పార్టీ ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. మొత్తం వ్యవస్థ మీద, అన్ని రంగాల మీద ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఆధిపత్యమే కొనసాగుతున్నది. ఇది వాస్తవం. రాజ్యాంగం ఒకవైపు ఉన్నప్పటికీ రెండో వైపు వ్యవస్థలో ఇవాళ సామాజిక వ్యవస్థ ఎట్లున్నది, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఎట్లున్నది, కుల ఆధిపత్యం ఎట్లా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ మీద కంట్రోల్ ఎవరి మీద ఉంది, రాజకీయ వ్యవస్థ మీద కంట్రోల్ ఎవరికి ఉన్నది, ఇదన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇది ఒక పరిణామ క్రమంలో, కాంచీరామ్ గారి మాటలో చెప్పాలంటే పరివర్తన ద్వారా పరిణామ క్రమంలో దీన్ని సమానత్వ స్థాయికి తీసుకురావచ్చు అనేటటువంటిది అందరం అనుకునేటటువంటి మాట. భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భంలో కావచ్చు, ఈ రాజ్యాంగాన్ని, ఈ గొప్ప లక్ష్యాన్ని, ప్రథమ పీఠికలో పెట్టుకున్నటువంటి గొప్ప లక్ష్యాన్ని అమలు చేయాలంటే చిత్తశుద్ధితో కలిగినటువంటి నాయకత్వం వహిస్తూ అమలు చేసుకుంటూ ఒక పరిణామ క్రమంలో దీన్ని సమానత్వంలో తీసుకొచ్చి లక్ష్యాన్ని చేరాలనేది ఆ రోజు కోరుకున్నారు. ఇవాళ అదే జరుగుతుంది. ఇక్కడ ఒక సమస్య కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు రాజకీయ పార్టీ ఏదన్నా రాజ్యాంగ విలువ మీరు ఏం చేయాలన్నా దానికి లోబడే చేయాలి. ఎస్, మీరు ఏ వాల్యూస్ ని, మీరు ఏ సిద్ధాంతాన్ని మీరు ముందు పెట్టాలన్నా రాజ్యాంగానికి లోబడే చేయాలి కదా. రాజ్యాంగం చెప్పింది మీరు 18 మంది మంత్రులు ఆయా శాఖలకు పెట్టాలి అని. ఎస్, ఖచ్చితంగా అదే అంటున్నారు. 18 మంత్రులే సరిపోదు, సపోర్టింగ్ ఫోర్స్ సిస్టమ్ కూడా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర 18 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు 119 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. లెక్క ప్రకారం, మన జనాభా ప్రకారం తీసుకున్నప్పుడు 170 నుంచి 200 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మనకు 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక 34-35 మంది మంత్రులు అవుతారు. ఆ 34-35 మంది మంత్రులు ఉంటే తప్ప ఈ పరిపాలనా వ్యవహారం అంతా నడిపించగలిగినటువంటి పరిస్థితి లేదు.
ఇది ఇబ్బందికరంగానే ఉన్నది. కొత్త రాష్ట్రం ఏర్పడడం, ఆ కొత్త రాష్ట్రం నుంచి మనకు నిజంగానే పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టంలో పెట్టినట్టు కనుక 152 సీట్లు 53 సీట్లు పెరిగి ఉంటే ఇప్పటికి ఇంకో 4 మంత్రులు పెంచుకునేటటువంటి అవకాశం ఉండేది. ఇది పాలనా పరంగా కొంత ఇబ్బందిగానే ఉంది, లేదని నన్ను ఎవరు పాలించినా ఇబ్బందికరంగానే ఉంటుంది. రేపు రీఆర్గనైజ్ అయ్యేదాకా ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు అన్ని కూర్పులను దృష్టిలో పెట్టుకొని, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ దృష్టిలో పెట్టుకొని, పార్టీ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా పనిలో ఎక్కడ ముఖ్యమంత్రి లేట్ చేస్తున్నాను నేను అనుకోను, నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ చేస్తున్నాను అనుకోను. కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటటువంటి యంత్రాంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పదలుచుకున్నాను క్లియర్గా. నాకు ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్లో నేను దగ్గరుండి చూస్తున్నా కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా ఆగుతలేవు, చాలా స్పీడ్గా తీసుకుంటున్నారు. క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేకపోయినా కానీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి యంత్రాంగంలో ఒక్కొక్క ఆఫీసర్కు 4 డిపార్ట్మెంట్లు, 4కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడం, 3కి కమిషనర్గా ఉండడం, ఇంకో 2కి వాళ్ళే ఎండీలుగా ఉండడం వల్ల పరిభారం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. అందుకని ముఖ్యమంత్రి గారు పదే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి మాకు ఐఏఎస్ ఆఫీసర్లను అదనంగా కేటాయించండి, ఐపీఎస్లను కేటాయించండి అనేటటువంటిది ఎందుకు అడుగుతున్నాడు? ఆ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకపోతే ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు జరగదు. అందుకనే ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా ఎందుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్పీడప్ చేస్తుండే ఆయన. అందుకే అవినీతి పరుల ఐఏఎస్ లని పక్కకు పెట్టకుండా దగ్గరనే పెట్టుకున్నారా? అంటే వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవినీతి ప్రూవ్ అయినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీలు జరిగిన తర్వాత వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. దాంట్లో ఆగేదేం లేదు. వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి లేడు, మా ప్రభుత్వం లేదు.